అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన ప్రేక్షకులందరికీ మనను క్షమించి తన కృపను అనుగ్రహించే మన విమోచనకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుని పరిశుద్ధ నామమున మా స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. మన డైలీ బైబిల్ డివోషన్స్లో న్యాయాధిపతుల గ్రంథం నుండి మన సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారు అందిస్తున్న ధారావాహిక సందేశాలను మనం వింటున్నాం. ఈనాటి అంశం ద రిపెంటెన్స్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ అండ్ గాడ్స్ గ్రేస్, ఇశ్రాయేలీయుల పశ్చాత్తాపం మరియు దేవుని కృప. వాక్య ధ్యానానికి ముందు ఈ భక్తి గీతాన్ని విందాం. అనుదిన దైవ ధ్యానమునకు స్వాగతం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాము. కృపగల తండ్రి,
దయగల రాజా యేసయ్య రక్షక తండ్రి, మరి ఈ దినమంతయు మాకు తోడుగా ఉండి మీ యొక్క వాక్యము ధ్యానించుచుండగా మీ యొక్క జ్ఞానంతో మమ్మల్ని నింపి మా యొక్క జీవితాలను సరిచేసుకుంటకు మీ కృపను చూపించమని యేసయ్య నీ బంగారు పాదాలను బట్టి బ్రతిమాలి వేడుకొంచున్నాను ప్రభువా, ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథం మనం ధ్యానించున్నామండి. మరి మొదటి అధ్యాయంలో మనము కాలేబు యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలీల యొక్క ఓటమిని మరియు వారు జయించిన జయముల గురించి మనము నేర్చుకుని ఉన్నాము. కాలేబు తోడుగా ఉన్నంత కాలము ఇశ్రాయేలీలు వారు కానానీయులను జయించారు. ఆయన మరణాంతము మరి ఎన్నో విధాలుగా వాళ్ళు బాధలు పడ్డారు మరియు ఓటమిని చవిచూచారు. మరి ఈ ఓటమికి కారణము వారు కానానీయులతో చేసిన సాంగత్యము. మరి రెండవ అధ్యాయంకు వచ్చినప్పుడు రెండవ అధ్యాయంలో చూసినట్టయితే యెహోవా దూత మరి గిల్గాల్ నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగూ సెలవిస్తుంది. ఏమనగా, బోకీము అనగా ఆ పదానికి అర్థము ఏడుపు అని అర్థం. మరి ఈ బోకీముకు ఏడుపు అనే అర్థము వచ్చేలాగా ఎందుకు ఈ మాటను అక్కడ పలికారని ఆలోచించినట్టయితే, మామూలుగా ఇశ్రాయేలీలు వారి యొక్క మునుపటి లక్షణాన్ని వారు మళ్ళీ తిరిగి ప్రదర్శిస్తూ ఉంటారు. కాలేబు మరణాంతము వీరు తిరిగి కానానీయులతో సాంగత్యము చేసి యెహోవాకు కోపము రేపినప్పుడు యెహోవా వారిని శత్రువులకు అప్పచెప్తాడు. యెహోవా యొక్క లక్షణాలు చూసినట్టయితే, దేవుని గురించి మనం ఆలోచించినట్టయితే, ఆయనకు కోపము రేపినప్పుడు, ఆయన ఆజ్ఞలను మీరినప్పుడు మనల్ని మూడు విధాలుగా అనగా మూడు విధాలుగా మనల్ని మొత్తుతాడు. మొదటిది ఏంటంటే శత్రువులకు అప్పచెప్తాడు. యెహోవా ఆజ్ఞలను మీరినట్టయితే మనల్ని శత్రువులకు అప్పచెప్తాడు. రెండవది వ్యాధితో మొత్తుతాడు, వ్యాధిని ఇస్తాడు. మూడవది ఏంటి అనగా మరణాన్ని కలుగజేస్తాడు. ఇశ్రాయేలీల విషయంలో కూడా ఇదే విషయం మనం చూడవచ్చు. ఏంటి అనగా, ఆజ్ఞలను మీరినప్పుడు, ఆయనకి ఇష్టము లేని కార్యములు ఇశ్రాయేలీలు చేసినప్పుడు యెహోవా వారిని శత్రువుల చేతికి అప్పచెప్తూ ఉంటాడు. కానీ ఎంతైనా కృపగల దేవుడు కాబట్టి తిరిగి యెహోవా తట్టు తిరిగినప్పుడు మళ్ళీ వారిని కరుణించి వారి పక్షంలో ఉండి వారి యుద్ధము చేయించి గెలిపించి తిరిగి మళ్ళీ వారి యొక్క రాజ్యాన్ని వారికి అనుగ్రహిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే బోకీములో వీరు ఎందుకు ఏడ్చారని చూసినట్టయితే, కాలేబు మరణాంతము తిరిగి వీరు మళ్ళీ కానానీయులతో సాంగత్యం చేసినప్పుడు యెహోవా కోపము వారిపై వస్తుంది. ఆ సమయంలో ఆయన యెహోవా దూతను పంపించి ఇలా సెలవిస్తాడు, మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను విరగగొట్టవలనని ఆజ్ఞ ఇచ్చితిని గాని మీరు నా మాటను వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కలకు శూలములుగా నుందురు, వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను అని యెహోవా దూత సెలవిచ్చినప్పుడు వారు ఏం చేశారంటే, 2వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్టయితే, జనులు ఎలుగెత్తి ఏడ్చిరి, కాగా ఆ చోటికి బోకీమను పేరు పెట్టబడెను. ఆ సమయంలో మరి వారు ఎలుగెత్తి ఏడ్చినప్పుడు దేవుడు వారి యొక్క మొరను ఆలకించాడు. ఆ ప్రదేశానికి బోకీమని పేరు పెట్టబడింది. మరి ఎందుకు దేవుడు కానానీయులను వీరితో పాటు ఉంచాడు అనంటే, వీరు ఎప్పుడు కూడా తిరుగుబాటు స్వభావం కలిగిన ప్రజలు కాబట్టి వారికి పక్కలో శూలంగా వీరిని ఉంచాడు. మరి కానాను అనగా పాలు తేనెలు ప్రవహించే దేశం కదా. మరి కానానీయులు మాత్రం ఇలా ఎందుకు ఉన్నారు అనగా, కానాను దేశాన్ని దేవుడు మరి దీవించి పాలు తేనెలు ప్రవహింపజేసినప్పుడు మరి అందులో నివసించిన ప్రజలు మాత్రము వాటినన్నింటినీ అనుభవించిన తర్వాత దేవుని తట్టు వారు విముఖతను చూపించారు. దేవుణ్ణి మర్చిపోయి, యెహోవాను మర్చిపోయి వారు అష్టారోతు దేవతలకు మరియు బయలు దేవతలకు వారు పూజించి బలిపీఠాలు కట్టారు. ఆ సమయంలో మరి కానానీయుల మీదికి దేవుని యొక్క శిక్షను యెహోవా మరి రప్పిస్తాడు. వారి మీదికి ఆ శిక్ష ఉంది కాబట్టి ఆ కానానీయులను తరిమి కొట్టి మరి ఆ దేశాన్ని స్వాధీనపరచుటకు ఇశ్రాయేలీయులను మరి నడిపిస్తాడు. మరి ఇశ్రాయేలీయులు మరి కానాను దేశానికి వచ్చి తిరిగి వారు చేసిన పని ఏంటనగా, కానానీయులను నిర్మూలించకుండా వారికంటే బహు ఎక్కువగా పాపాలు చేయుటకు వీళ్ళు సంసిద్ధులయ్యారు. వారితో సాంగత్యం చేశారు, వారి యొక్క దేవతలను పూజించారు. మరీ భయంకరమైన పరిస్థితి ఏంటనగా, వారి కన్న బిడ్డలను కూడా వారు బయలుదేవతలకు మరి బలిగా ఇచ్చారు. ఈ విషయంలో దేవుడు చాలా కోపం కలిగి ఉన్నాడు. ఆ కోపము ఏ రూపంలో వచ్చింది అనగా, వారికి ఎవరితోనైతే వీరు సాంగత్యం పెట్టుకున్నారో, ఏ కానానీయులతో వీరు సహవాసం చేశారో వారినే
వీరి మీదికి దేవుడు రేపుతున్నాడు. ఆ సమయంలో మరి న్యాయాధిపతి గ్రంథం 2వ అధ్యాయంలో చూసినట్టయితే మనము 10వ వచనం చూసినట్టయితే, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్ద చేర్చబడిరి, అనగా యెహోషువ మరియు కాలేబు కూడా మరణించారు. వారి మరణాంతరము వీరికి ఒక నాయకుడు లేడు. దాదాపు 50 సంవత్సరాల తర్వాత వీరు ఏం చేశారు? యెహోవాకు తిరుగుబాటు చేశారు. ఆ సమయంలో ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించిరి. అలా పూజించడం వల్ల యెహోవాకు కోపం పుట్టింది. యెహోవాకు కోపం పుట్టినప్పుడు ఒక కార్యం 3 కార్యాలు చేస్తారని మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా. ఆయన ఏం చేశారంటే వారిని శత్రువులకు అప్పచెప్పాడు. శత్రువులకు అప్పచెప్పినప్పుడు వారు మళ్ళీ తిరిగి యెహోవా తట్టు తిరిగి మొరపెట్టారు. ఆ కాలంలో యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. ఎప్పుడైతే వీరు మొరపెట్టారో ఆ సమయంలో వారి కొరకు యెహోవా ఒక న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరుల యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. అయినను న్యాయాధిపతులను ఏర్పరిచినా కూడా వీరి యొక్క బుద్ధి మాత్రము అస్సలు మారలేదు. ఒక న్యాయాధిపతి వస్తాడు, దేవుని నడిపింపు ద్వారా వీరి పక్షాన యుద్ధం చేసి మళ్ళీ కానానీయులను జయించి, హిత్తీయులను జయించి, పెరిజీలను జయించి వారు రాజ్యాన్ని స్థాపిస్తారు. ఆయన మరణాంతము మళ్ళీ తిరిగి వీరు అదే పాపం చేస్తాడు. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం చూసినట్టయితే, ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడవక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైరి. అయితే న్యాయాధిపతులు ఒకరు వస్తున్నారు, చనిపోతున్నారు. వారి కాలంన వారు వచ్చి వెళుతున్నారు. కానీ మన వారి ఇశ్రాయేలీల బుద్ధి మాత్రము మారలేదు. మిన్పుట కంటే అనగా కానానీయుల కంటే కూడా చెడ్డగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. మరి ఈ సమయంలో దేవుడు ఇశ్రాయేలీలను శత్రువులకు అప్పచెప్పడానికి ఆయన నిర్ణయించుకున్నాడు. మరి ఎంతైనా కృపగల దేవుడు. ఎంత చేసినా మనం ఎన్నిసార్లు అడ్డు తిరిగినా ఆయన మనపై కృప చూపుతూనే ఉంటాడు. ఇశ్రాయేలీలకున్న ఒక లక్షణము, వారి యొక్క గుణం ఏంటంటే విననొల్లని జనాంగము. ఎందుకనగా ఐగుప్తు నుండి మరి కానాను వరకు ప్రయాణంలో 40 సంవత్సరాల్లో ఎన్నో మార్లు దేవుణ్ణి శోధించారు. శనిగారు, గునిగారు, మరియు బంగారు దూడలను చేసుకొని పూజించారు. మోషేను విసిగించారు. అయినను కూడా ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన కృపా క్షమాపణ కలిగిన దేవుడు కాబట్టి ప్రతిసారి వారిని క్షమిస్తూనే ఉన్నాడు. వారిపై కృప చూపుతూనే ఉన్నాడు. ఎందుకనగా దేవుడు మారని దేవుడు. మారవలసింది మాత్రము మనమే. కాబట్టి ఇశ్రాయేలీలో ఉన్న ఈ లక్షణాలను మరి మనం కూడా చూసినట్టయితే, మనలో కూడా చూసినట్టయితే మారవలసింది మనము. ప్రతిసారి మనం దేవుని తట్టు తిరుగుతూనే ఉన్నాము. దేవుడు మేలు చేసినప్పుడు ఆయనను స్తుతిస్తాము. మరి కొద్దిసేపట్లోనే ఆయన మేళ్లను మర్చిపోయి తిరిగి లోకం వైపు చూస్తూ ఉంటాము. మరి ఇలాంటి లక్షణాన్ని మనం తీసివేసి యెహోవాకు కోపం రేపకుండా, ఆయనకు కోపం రేపినట్టయితే ఆ 3 శాపాలు మనపై రాకుండా చూసుకుంటకు దేవుడు తన జ్ఞానాన్ని మనకి ఇచ్చి మన జీవితాలను సరిచేయును గాక.